అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కృష్ణా జిల్లా రాజకీయాలు మొత్తం కేసినేని చిన్ని చుట్టూ తిరుగుతున్నాయని దాంట్లో ఏంటి? చాలా తప్పు. మా దాంట్లో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. చిన్ని ఏం చెబితే అదే జరగబోతుంది, వారికే టికెట్లు కూడా వస్తున్నాయి. ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, ఎవరైతే ప్రజల చెంతన ఉన్నారో, మొత్తం టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మీ అన్న నానిని పక్కన నెట్టి ఈరోజు చిన్ని మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆయన సీటుకి ఆయనే ఎసరు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఎందుకు సడన్గా మీ అన్న వైఖరిలో మార్పు కానీ, మీరు పొలిటికల్గా ఎంటర్ అయ్యి మీరు ఎదిగిపోతారనే ఒక అసూయ లేకపోతే అట్లాంటివి ఏమైనా ఫీల్ అవుతున్నారా? అతని తత్వం ఏంటంటే పచ్చగా ఉన్న చెట్టును చూసినా కూడా తట్టుకోలేదు. మీ ఇద్దరిలో మీ అన్న ముక్కుసూటితనం అందరికీ తెలిసిందే, కానీ చిన్ని సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా నరుకుంటూ వస్తారు అందరినీ. ప్రతి ఒక్కరిని విమర్శించడం ముక్కుసూటితనమా, లేకపోతే ప్రతి ఒక్కరిని ద్వేషించడం ముక్కుసూటితనమా? మేము సింగిల్గానే వస్తాం, సింహం అంటుంది. అంటే సింగిల్గా వచ్చే సింహం అయిపోతారా? మీ అన్నయ్య నీ దగ్గరికి వచ్చి, తమ్ముడు ఏదో అయిపోయింది ఇష్యూ, ఇక కలిసిపోదాం అనే ఒక పిలుపు వస్తే ఇంకా ఒక స్టేజ్ దాటేసి. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం విజయవాడ రాజకీయాలు మొత్తం కూడా ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతున్నాయి. పార్లమెంటుకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, కృష్ణా జిల్లా రాజకీయాలు ప్రత్యేకంగా టీడీపీకి సంబంధించిన వ్యవహారంలో మొత్తం కూడా ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతున్నాయి. అతను ఎవరో కాదు, కేసినేని చిన్ని. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. కరెక్టేనా? కృష్ణా జిల్లా రాజకీయాలు మొత్తం కేసినేని చిన్ని చుట్టూ తిరుగుతున్నాయని దాంట్లో ఏంటి? చాలా తప్పు. మా దాంట్లో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. మా అధినాయకత్వం వారు అందరితో కలిసికట్టుగా పనిచేస్తున్నాం, కానీ నా చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి అనేది అది అబద్ధం. కానీ మొత్తం చిన్ని వచ్చిన తర్వాత అసలు మొత్తం రూపురేఖలే మారిపోయాయి పూర్తిగా. పార్లమెంటు మీ పరిధిలో ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా చిన్ని ఏం చెబితే అదే జరగబోతుంది, వారికే టికెట్లు కూడా వస్తున్నాయి. అది చాలా అబద్ధం. నేను రాకముందే ఎంతోమంది ఇన్ఛార్జీలు డిక్లేర్ అయి ఉన్నారు. వాళ్ళతో కలిసి నేను ప్రయాణం చేస్తున్నాను, కానీ నేను చెబితే వస్తుంది అనేది అది అబద్ధమని నేను అంటున్నాను. అందరూ ఇన్ఛార్జీలు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, ఎవరైతే ప్రజల చెంతన ఉన్నారో వాళ్ళని మా అధిష్టానం రకరకాల సర్వేలు, రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి మా పార్టీలో. ఆ సిస్టమ్స్ ప్రకారం గుర్తించి వాళ్ళని అభ్యర్థి కింద ప్రకటిస్తుంది. అంతేగాని ఎవరో ఒక వ్యక్తి వల్ల, లేకపోతే మా పార్టీ ఏమి కాంగ్రెస్ కాదు, లేకపోతే ఇంకో పార్టీ కాదు, వ్యక్తి వల్ల నిర్ణయించేది కాదు. మాకు పార్టీ అంతా సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం ఎవరు మంచి అభ్యర్థుల్లో చూసి వాళ్ళనే అధిష్టానం నిర్ణయిస్తుంది. అంటే బేసిక్గా ఒక సేవా కార్యక్రమాలతో మీ పొలిటికల్ అరంగేయటం స్టార్ట్ అయింది. సేవా కార్యక్రమాలని స్టార్ట్ చేసిన చిన్ని చివరికి ఈరోజు తన సొంత అన్న సీటుకే ఎసురు తీసుకొని వచ్చి ఆ సీటుని చిన్ని కైవసం చేసుకొని మొత్తం టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మీ అన్న నానిని పక్కన నెట్టి ఈరోజు చిన్ని మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. దీని వెనకాల నేను రాజకీయాల్లో ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాను. ప్రత్యక్ష రాజకీయాల్లో తక్కువ సమయంలో ఉన్నట్టున్నా, అంటే రాజకీయాల్లోనే ఉన్నా, కానీ ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేను. ఒకటి. రెండోది, ఆయన సీటుకి ఆయనే ఎసరు పెట్టుకున్నాడు. అంతేనా? అంతే. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే 2019 నుంచి ఆయన గెలిచిన కాంచి ఆయన వైఖరి చాలా మార్పు. ఒక అధినాయకత్వాన్ని ధిక్కరించే ధోరణి. అంతేకాకుండా ఈ యొక్క ఎన్నో విషయాలు, పార్టీ వేదికల మీద కాకుండా బహిరంగంగా మాట్లాడటం. ఏ రోజు పార్టీ ఇన్నర్ బాడీలో ఏ రోజు ఇటువంటి విషయాలు డిస్కస్ చేయాలి ఆయన. అంతేకాకుండా బహిరంగ వేదికల మీదకి వచ్చి మీరు చూస్తే ఏ రోజు ఒక వైసీపీ ప్రభుత్వాన్నో, జగన్నో, లేకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యేలను విమర్శించడం. ఓన్లీ తెలుగుదేశం ఇన్ఛార్జీలు ఎవరు ఉంటారో వాళ్ళనే విమర్శిస్తాడు. ఒక ఇన్నర్ ఎజెండా పెట్టుకుని ఆయన చేసుకుని ఆయన సీటుకి ఆయనే ఎసరు పెట్టుకున్నాడు. ఒక్కడే గుర్తుంచుకోవాలి, ఎవ్వరమైనా పార్టీ కన్నా, అధినాయకత్వం కన్నా, చంద్రబాబు నాయుడు కన్నా మనం ఎవ్వరం ఎక్కువ కాదు. పార్టీ లైన్లో వెళ్ళి మనం పెరగాలే, కానీ పార్టీని దాటి నేను గొప్పవాడు అనుకునే వ్యక్తి ఈ చరిత్రలోనే మిగలలేదు. అట్లాగే ప్రజా జీవితంలో కూడా ఈయన ఈ తప్పు చేశాడు కాబట్టి ఆయన ప్రజా జీవితంలో కూడా మిగలరు. అంటే బేసిక్గా ఇక్కడ 2019 మీరు ప్రస్తావనించారు కాబట్టి ప్రధానంగా నాని 2019 తర్వాతనే తన వైఖరిలో మార్పు వచ్చిందనేది మీరు చెప్తున్నారు. అంటే వైఖరిలో మార్పు రావడానికి కారణం ఏంటి? తాను ఒక్కడే గెలిచాడనే, లేకపోతే అందరూ ఓడిపోయినా తను ఇక్కడ
ప్రజలు గెలిపించుకున్నారు. ఆ మాట తనే 10 సార్లు అంటున్నారు, ప్రతిసారి అదే చెప్తున్నారు. అంటే పార్టీ బలం లేకపోయినా కేశినేని నాని తనకున్న స్టామినా మీదనే ఈరోజు పార్టీ ఎంపీని తీసుకొని వచ్చాడు. అది వాస్తవమే కదా, దాన్ని ఒప్పుకోవాలి కదా. మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు దాన్ని? ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం అంటే ఫ్యాక్ట్స్ చూడండి. 2019 నుంచి ఆయన వైఖరి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరిని కించపరిచే వైఖరి. కానీ 2019 నుంచి ఆయన వైఖరిని మా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే ధోరణి మొదలుపెట్టాడు. రెండో విషయం, 2019 ఎలక్షన్లో మీరు సరిగ్గా చూస్తే గద్దె రామ్మోహన్ రావు గారు మాకు ఇక్కడ ఎమ్మెల్యే కింద గెలిచారు. వారికి 18,000 మెజార్టీ వచ్చింది విజయవాడ తూర్పు నియోజకవర్గం. ఈయనకి అక్కడ 12,000 మెజార్టీ వచ్చింది. అంటే గద్దె రామ్మోహన్ రావు గారి వల్ల ఈయన బయటపడ్డాడని అంటారు, నెంబర్ 1. నెంబర్ 2, ఆ రోజు నుంచి ఉన్న జనసేన ఎంపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు, ఆ రోజు నుంచున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థికి వచ్చిన ఓట్లు చూసుకుంటే ఆ వ్యత్యాసం మీకే అర్థమవుతుంది. ఆయన సొంత బలం ఏ రోజు ఎక్కడా లేదు. ఆయన సొంత బలం ఉండుంటే ఇవాళ పార్టీలోంచి ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఒక 3 వ్యక్తులను కూడా తీసుకెళ్ళలేకపోయిన పరిస్థితి ఉంది అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఆయన ఉన్నాడో మనం అందరం అర్థం చేసుకోవాలి. అంటే వెనకాల నుండి నాని వ్యవహారంలో చిన్ని ఏదైనా కొంత తేడా చేశారు అంటే ఏమంటారు? అది నిజమేనా? నువ్వు గొప్ప నాయకుడు అయితే ఎవరో వెనకమాలుండి ఎవ్వరూ ఏం చేయలేరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓటమి ఒకసారి రావచ్చు, కానీ దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఆయన గొప్ప నాయకుడిగా ఎంత ఫీల్ అవుతారు కాబట్టి ఆయన అమ్మటి ఎప్పుడూ ఉంటానే ఉంటారు. నువ్వు నాయకుడు కాదు, నిన్ను కార్యకర్తలు చీకొట్టారు, నిన్ను నాయకులు చీకొట్టారు, మా ఇన్ఛార్జీలు చీకొట్టింది. అంతేకాకుండా ముఖ్యంగా విజయవాడ ప్రజలు చీకొట్టారు. కాదు సార్, ఇప్పుడు మీరు పార్టీ 23 స్థానాలకి పరిమితం అయిపోయింది. ప్రజలు టీడీపీని చీకొట్టిన తరుణంలో కూడా విజయవాడ లాంటి సిటీలో మీ అన్న ఇక్కడ ఎంపీగా గెలుపొందారు. ఆయన ఎవరు చీకొట్టారు? లేదా ఈ రోజు వరకు ఆయన ఓడిపోలేదు కదా. పార్టీలో మీరు అతని బయటికి పంపించే పొగబెట్టుంటారు. ఏమంటే ముందాకే చెప్పా, గద్దె రామ్మోహన్ గారి దయ వల్ల గెలిచారు. రెండోది, ఆయన గెలిచారంటే ఆయన వెనక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కృషి. వాళ్ళు లేకపోతే 1% ఓటు కూడా ఆయనే కాదు, నాకే కాదు, ఏ నాయకుడికైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అండా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అండా రాకపోతే ఒక 500 ఓట్లు కూడా రావు. ఏదో ఛాలెంజ్ చేశాడు, నేను ఆ మధ్య ఇండిపెండెంట్ కింద ఉంటున్నాను, అప్పుడు తెలిసేది ఆయనకు అర్థమయ్యేది ఆయన ఇష్టం ఏంటో. అంతేకాకుండా అందుకే పదే చెబుతున్నా, 2019లో ఇది ఎప్పుడు తెలుగుదేశానికి కంచుకోట విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం. అటువంటి చోట గద్దె రామ్మోహన్ గారి కాన్స్టిట్యున్సీలో వచ్చిన మెజారిటీతో బయటపడిన వ్యక్తిత్వం. అంతేగాని నిజంగా మీరు ఒకటి ఆలోచిస్తుంది, పార్టీలోంచి మనం బయటికి వెళ్ళారు. నిజంగా ప్రజాబలం ఉంటే ఏం జరగాలి? ఒక పెద్ద ఉద్యమం లాగా జరగాలి. ఎందుకు అన్యాయం చేశావు చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే పార్టీ నాయకులు కార్యకర్తలు నీ వెంట ఉన్నారనుకోండి. సపోజ్ ఇప్పుడు మల్లాది విష్ణు గారు టిక్కెట్టే రాలా, అంటే పార్టీలోంచి బయట రాలా. ఆయన టిక్కెట్ ఇవ్వలేదని చెప్పి ఎంతమంది కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు, మీరే చూశారు కదా. కాబట్టి ఆయనకు ప్రజాబలం లేదనేది, ఆయన పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయిన కాడి నుంచి ఆయన ఆఫీస్లో 3-4 లేరు, ఆయన అంటే 2-3 శాలరీ పెయిడ్ ఆర్టిస్ట్ తప్పితే ఇంకెవరు వెళ్ళలేదు. కాబట్టి మనందరికీ అక్కడే అర్థమవుతుంది నిజంగా పార్టీలోంచి ఇప్పుడు ఎంతోమంది వెళ్ళొచ్చు రావచ్చు, కానీ పార్టీలో కనీసం ఒక్కళ్ళు కూడా స్పందించట్లేదంటే అర్థం చేసుకోవాలి మనం. అంటే మీరు ఒక బడ్డన్ పోయింది మాకు పోయిందిరా దేవుడా అని అనుకుంటున్నారా? మా నాయకులు కార్యకర్తలు అందరూ అమ్మయ్య ఎంత పండగ వచ్చింది ఈయన వెళ్ళిపోవడం వల్ల. వాటి వరకు మా జీవితాల్లో ఈయన చేసే మాటలు, ఈయన మాట్లాడే అవమానాలు, ఈయన చేసిన అవమానాలు చాలా, మా ఇన్ఛార్జీలను ఆయన మాట్లాడే తీరు, మా నాయకుడిని ఆయన చేసిన తీరు, ఇవన్నీ పోయింది రే బాబు, హోలీ జరుపుకోవాలి అని అనుకున్నట్టు ఆయన వెళ్ళిపోయిన రోజు జరుపుకోలేరు. పార్టీ మొత్తం ఏకగ్రీవంగా జరుపుకుంది, పండగ వాతావరణం నెలకొంది. ఇప్పుడు అంతా మనం చూస్తే మా పార్టీలో మేమందరం కలిసికట్టుగా దాటి మీద చక్కగా మా పార్టీని నడుపుకుంటున్నాం. సార్, మీ ఇద్దరిలో మీ అన్న ముక్కుసూటితనం అందరికీ తెలిసిందే. అంటే స్ట్రైట్గా మాట్లాడతారు, ఏదైనా ఉంటే కొంత ఆవేశం ఎక్కువ. కానీ చిన్ని సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా నరుకుంటూ వస్తారు అందరినీ. ఏమంటే ముక్కుసూటితనం అంటే నాకు అర్థం కాలేదు. ప్రతి ఒక్కరిని విమర్శించడం ముక్కుసూటితనమా, లేకపోతే ప్రతి ఒక్కరిని ద్వేషించడం ముక్కుసూటితనమా, లేకపోతే 9 సంవత్సరాల 9 నెలల్లో ఉన్న నాయకుడు, గొప్పోడైపోయిన నాయకుడు ఇవాళ 3 నెలల్లో సీటు రాలేదంటే బండబూతులు తిట్టడం ముక్కుసూటితనమా?
ముక్కుసూటితనం అంటే ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా నిర్భయంగా మాట్లాడగలిగేవాడే నాయకుడు. అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం ఏ అభివృద్ధి చేయలేదని నేను చెబుతాడు. మరి ముక్కుసూటి వ్యక్తే కదా, మరి ఎందుకు మళ్ళీ ఎంపీ సీట్ తీసుకున్నావు, ఎందుకు మళ్ళీ గెలిచావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఎందుకు కోరుకున్నాను అని చెప్పావు. చంద్రబాబు గారు అరెస్ట్ సమయంలో లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను అక్కడ పూజలు చేశాను, ఇక్కడ పూజలు చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పి ఆయన వెనకమాల ఎక్కడికి వెళ్తే అక్కడ తిరిగావు. సార్ పాపం బయటికి తీసుకురావడానికి మీ అన్న చాలా గట్టిగా ట్రై చేశారు కదా, కోర్టుల చుట్టూ తిరిగారు, లాయర్ల చుట్టూ తిరిగారు, ఢిల్లీ చుట్టూ తిరిగారు, అన్నీ చేశారు. ఇవన్నీ వాస్తవం కదా. ఏ రోజు లోకేష్ గారు ఎక్కడికి వెళ్తున్నారో ఆయనతో పాటు వెనకమాలు తిరగడం తప్పితే ఈయన ఒక్క ఇంచి ప్రయత్నం చేయలేదు. మా లీగల్ బాడీ ఉంది, అది చూసుకుంది. అంతేకాకుండా చేసిన పని ఏ రోజు ఫలానా చేశాను ఈయన 2019 నుంచి 23 వరకు ఏ రోజు పార్టీ కార్యక్రమాలు లేవు. అదే అన్న, మీరు ముక్కుసూటితనం అన్నారు కదా, దానికి మీరు సమాధానం చెప్పండి. ఇదేనా ముక్కుసూటితనం అంటే? ముక్కుసూటి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం ముక్కుసూటితనం. కానీ నోటెమ్మట అబద్ధాలు చెప్పేదాన్ని ముక్కుసూటితనం అనరు. 2014 నుంచి 19 దాకా అధికారంలో టీడీపీ లేదని మీరు చెప్పారు. మరి చెప్పినప్పుడు 19లో ఎందుకు సీటు తీసుకున్నావు? 19 నుంచి అభివృద్ధి చేయలేదని వాళ్ళు ఎందుకు చెప్తున్నావు? నీకు అమరావతి అవసరం లేదు అంటున్నావు ఇప్పుడు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి. మరి ఆ రోజు నుంచి ఎందుకు చెప్పలా? నువ్వు ఏ రోజు ప్రజల ముందుకు వచ్చిన నువ్వు ముక్కుసూటి వ్యక్తివా? నువ్వన్నీ ఒక దొంగ తిరుగుడు వ్యక్తులు. నువ్వు ఏ రోజు చూసినా మీ మీడియా సృష్టే కానీ ఆయన ముక్కుసూటి కాదు. ఆయన లోపల కుళ్ళు కృతంత్రాలతో ఉన్న వ్యక్తి. మీరు పీఆర్పీ నుంచి చూసుకోండి, ఇవాళ వరకు ఇదే తంతు జరుగుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు డబ్బులకు సీట్లు అమ్మేసుకున్నాడు అంటాడు. మరి ఎందుకు నువ్వు ముక్కుసూటోడు కదా, నువ్వు మరి పార్టీలు ఎందుకు ప్రశ్నించాలి? ఆ రోజు అన్ని అబద్ధాలు చెబుతావు, నువ్వు చెప్పేదంతా అబద్ధం. రెండోది, నేను నిదానంగా ఉంటా, వ్యక్తుల్ని గౌరవిస్తా. ఏ స్థాయి వ్యక్తి అయినా అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తా. నా స్థాయి నేనేదో అయిపోయానని ఉండను. నేను నా సామాన్య తెలుగుదేశం కార్యకర్త ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉండాలని కోరుకుంటా. ఎంత పెరిగితే అంత ఒదిగి ఉండాలనే సూత్రాన్ని ప్రతినిత్యం నేను నా మైండ్లో పెట్టుకుంటా. ఎంత కోపం వచ్చినా, ఎవరి మీద కోపం వచ్చినా ఆ కోపం ప్రదర్శిస్తున్నాను. తర్వాత పిలిచి అరే ఇట్లా తప్పు చేసావని నేను లోపల పిలిచి ఇన్నర్ బాడీలో చెప్పగలిగే వ్యక్తిని నేను చెబుతున్నా. ముక్కుసూడితనం అంటే అది నిదానంగా ముక్కుసూడితనంగా ఉండాలి. కానీ అబద్ధాలు మాట్లాడటం అనేది, అబద్ధాలు చెప్పి నేను దాన్ని ముక్కుసూడితనం అని నేను అన్నాను. అంటే ఇప్పుడు వరకు మీరు అంటున్నారు మీ నాయకుడు టికెట్లకి డబ్బులు తీసుకున్నారనేది కూడా ఆయన దగ్గర, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఈ మధ్య మీ అన్నకి కౌంటర్ విపరీతంగా ఇస్తున్నారు. చిన్న అవకాశం వచ్చినా నాని మీద చిన్ని రెచ్చిపోతున్నారు. అంటే మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి మీ అన్న దగ్గర డబ్బులు తీసుకున్నారని? మీ టీవీ స్టూడియో సాక్షిగా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకున్న సాక్ష్యాలు తీసుకురమ్మనండి దమ్ముంటే. నేను అడుగుతానని దమ్ముంటే డెఫినెట్ నేను మీరు ఒప్పుకోవాలి. నేను వస్తా, నేను భయపడను. భయం ఎవరితో చూద్దాం అప్పుడే. ఈయన సాక్ష్యాధారాలతో తీసుకొస్తా. ఆయన తీసుకురాలేనప్పుడు ఆయన ప్రజా జీవితంలోంచి తప్పుకోమని నేను కూడా తప్పుకుంటా. సాక్ష్యాలతో సహా తీసుకొస్తా, వ్యక్తులను కూడా తీసుకొస్తా. నేను ఇదే క్వశ్చన్ నాని దగ్గరికి తీసుకురావాలి, ఆయన కూడా తీసుకురావాలి. ఏదో వచ్చాను, ఏదో ఆరోపణలు, ఏదో గొడ్డేశాను, ఇటువంటి ఆరోపణలు కాదు. సాక్ష్యాధారాలతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని మీ దగ్గర పంపిమనండి, నేను పంపిస్తాను. ఇద్దరు డిబేట్లో కూర్చుంటాం. ఆ రోజు వస్తారు ఇద్దరు. తప్పకుండా నేను వస్తాను. నేనేం భయపడే వ్యక్తిని కాదు. రమ్మనండి సాక్ష్యాధారాలతో. కానీ ఏదో గొడ్డేసే వ్యక్తి వ్యవహారం చేసేటట్టయితే నేను రాను. సో మీ అన్న విషయం మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? 100% ఉన్నాయి, తప్పకుండా. సో మీరు సిద్ధం? నేను సిద్ధం కాదు, సంసిద్ధం. ఓకే, సిద్ధం మాట పన్నట్లేదుగా చిన్న విషయంలో కూడా. మాకెందుకండి, మేము పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు, అంతేగాని స్వార్థ ప్రయోజనాలు చూసుకునే వ్యక్తులు కాదు. కొంతమంది వ్యక్తులు పార్టీ పదవులు అనుభవించేసి, కొంతమంది వ్యక్తుల దగ్గర ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తానని ఆశ చూపి పార్టీని రకరకాలుగా కోవర్ట్ ఆపరేషన్ చేసి సీటు రావట్లేదనే విషయంలో వాళ్ళ పార్టీని తిట్టే వ్యక్తులం కాదు. నా జీవితాంతం వాళ్ళు చెప్తున్నా, నా జీవితాంతం తెలుగుదేశం పార్టీలో ఉంటాను, నా జీవితాంతం చంద్రబాబు గారితోనే ఉంటాను. వేరే రాజకీయ నాయకులు లేక ఓసరు వెళ్ళి రాజకీయాలు ఈ రోజు చేయను. నేను యువగలం పాదయాత్ర మొత్తం కూడా, పాదయాత్రకి లోకేష్ గమనించిన పాదయాత్ర మొత్తాన్ని చిన్ని గారు తన భుజస్కంధాల మీద మోసారు అంటున్నారు, నిజమేనా? నాకు ఒక అదృష్టం తగిలింది లోకేష్ గారి పాదయాత్ర విజయవాడ సిటీలో రావటానికి. ఆ రోజు చూస్తే రాజగోపాల్ గారు
రాజశేఖర రెడ్డి పాదయాత్ర అంతా ఆయనే మూసాడు. ఇది ఒక నాకు అదృష్టంగా భావించి అసలు నేనంటూ లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు కానీ అధిష్టానం కానీ చిన్ని ఇంత చేయగలడా అని చూపిద్దామనే ఉద్దేశంతో నాకు భుజస్కంధాల మీద పార్టీ పెట్టిన ప్రోగ్రామ్ని ఇవాళ లోకేష్ గారి పాదయాత్ర మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక ఎత్తు అయితే విజయవాడ పాదయాత్ర ఒక ఎత్తులాగా చేసాం. అందరూ ప్రకాశం బ్యారేజీ ఆయన ప్రవేశించే టైంకి విజయవాడ నగరంలో ప్రకాశం బ్యారేజీకి ఎదురుగా ఉన్న 5 రోడ్లు జనాలతో కిటకిటలాడిపోయింది. మీరు చూస్తే డ్రోన్ షాట్స్ ఉన్నాయి మా దగ్గర. అంతేకాకుండా రెండో రోజు పాదయాత్ర మధ్యాహ్నం 2ంటికి బయలుదేరితే రాత్రి 3ంటికి ముగిసింది. అంత అద్వితీయ స్వాగతం రాష్ట్రం మొత్తం మీద ఒక ఎత్తు. విజయవాడలో జరిగిన పాదయాత్ర ఒక ఎత్తు. ఎంత ఖర్చింది చిన్ని గారు? అదే చెప్తున్నా, విజయవాడ ప్రజలకి, అది ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం, మేమేమి బ్యానర్లకో స్వాగత తోరణాలకో ఖర్చు పెట్టాం కానీ వ్యక్తులు మీరు చూస్తే అన్ని కాలనీల నుంచి రోడ్డు మీద రాత్రి 2:30 దాకా కూడా రోడ్డు మీద డబ్బులు పెట్టుకుంటే జగన్ సభల్లాగా వచ్చి స్టార్ట్ అవ్వగానే పారిపోయాడు. రాత్రి 2:30 కూడా ఆడవారు రోడ్ల మీద పడుకుని అపార్ట్మెంట్ల ముందు మంచాలు వేసి కూర్చుని వారికి స్వాగతం పలికారంటే మీరు ఇది డబ్బులతో చేసే విషయం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. మీరు అర్థం చేసుకోండి. ఇవాళ వెళ్ళే పరిస్థితి నిజంగా జగన్ సభకి కొన్ని 100,000 బస్సులు పెట్టారు. ఎక్కడన్నా జనాలు వచ్చి సభ స్టార్ట్ అయ్యే టైంకి వెళ్ళిపోతున్నారు. నిన్న సిద్ధం సభ చూశారుగా, రాప్తాడులో ఏం జరిగింది. అటువంటి పరిస్థితి. మీరు ఆ సభను చూసి కూడా మీరు మళ్ళీ ఈ సభల గురించి మాట్లాడతారంటే మీరు చూస్తే ఆయన వచ్చేపాటికి జనాలు వెళ్ళిపోతున్నారు. తోలిన జనాలు అందరూ వెళ్ళిపోయారు. మన ఏలూరులో చూసాం, ఎక్కడ దాకా అవసరం చింతనేని ప్రభాకర్ కాన్స్టిట్యున్సీలో సభ జరిగింది. మా కృష్ణా జిల్లాలో అన్ని ఊర్లకి బస్సులు ఇచ్చారు. 100 బస్సులు ఇస్తే 10 బస్సులు వెళ్ళాలి, ఖాళీ బస్సులు వెళ్ళినాయి. వచ్చి అది కూడా గవర్నమెంట్ ఉద్యోగులకి సెలవులు, విద్యార్థులకి సెలవులు, అంగన్వాడీలు బెదిరించటాలు ఇటువంటి తీసుకుని వెళితే సభ స్టార్ట్ అయ్యగానే దూకేసి వెళ్ళిపోతున్నారు. రెండోది, మేము అర్ధరాత్రి 2:30, 3ంటికి 4ంటికి ఉన్నారంటే అది ప్రజల నుంచి వచ్చిన అభిమానం. ఆ అభిమానంతోనే చూశారు లోకేష్ని. ఆ పాదయాత్ర నేను చేయటం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు మీ విషయంలో, మీ బ్రదర్ విషయంలో కూడా ఒక చిన్న మాట అంటున్నారు. 2019 ఎంపీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యేలకి ఆర్థిక సహాయం ఒక ఎంపీ, మామూలుగా ఎక్కడైనా ఒక ఎంపీ లోకల్ తన పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఎమ్మెల్యేలందరికీ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. సో చివరి మూమెంట్లో మీ బ్రదర్ ఆ పేమెంట్ చేయలేదని ఒక చర్చ టీడీపీలో జరుగుతోంది. అది ఇప్పుడు మీరేమో పార్టీకి వడ్డీతో సహా మీ అన్న చేయలేనిపోయిన పని మీరు వడ్డీతో సహా చెల్లిస్తున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. నిజమేనా చిన్న గారు ఇది? విషయం అండి, 2014లో కానీ 2019లో కానీ ఆయన ఏ ఎమ్మెల్యేకి రూపాయి ఇవ్వలేదు. నెంబర్ 1. 2019లో ఎలక్షన్స్ ముందు ఒక 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వారు వెళ్ళి, నా దగ్గర డబ్బులు లేవు సార్, ఈసారి తప్పుకుంటానంటే లేదు నాని, నువ్వు ఉండు, నీతో డబ్బులతో పని లేదు, అభ్యర్థులు వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారని వెంటనే సీట్ అనౌన్స్ చేశారు. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2014లో కూడా ఆర్థికంగా మొత్తం అంతా కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థులు పెట్టుకున్నారు. 2019లో కూడా పెట్టుకున్నారు. కాబట్టి ఆయన అంటే అటువంటి గొప్ప వ్యక్తిని ఆ రెండు సార్లు మా కుటుంబంలో డబ్బులు ఇవ్వకుండా మాకు సీటు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా, అంటే బేసిక్ అవసరాలు, కార్యకర్తలకు అవసరాలన్నా ఖర్చు పెట్టకుండా మేము సీటు సంపాదించుకున్నాం. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని మనం జీవితాంతం గౌరవించుకోవాలి. ఇక నా విషయానికి వస్తే నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇప్పుడు దాకా సేవా కార్యక్రమాలు ఎవరికి వెళ్తున్నాయండి? ప్రజల చెంతకు వెళ్తున్నాయి, పార్టీ చెంతకు వెళ్తున్నా. ఏంటంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అన్నా క్యాంటీన్ల ద్వారా రోజు 1500 మందికి మేము ఉచితంగా భోజనం పెడుతున్నాం. అది పార్టీకి ఏమి వెళ్ళదు కదా. అదేంటంటే ప్రజలు, పేద ప్రజలు ఎవరైతే నిజంగా నెసిటీ ఉన్నారో, అట్లాగే మెడికల్ క్యాంపులు పెడుతున్నాం, అట్లాగే జాబ్ మేళాలు పెడుతున్నాం, అట్లాగే కిడ్నీ బాధలకు ఇస్తున్నాం. ఏ రోజు పార్టీకి నేను ఆర్థిక సహాయం చేయలేదు. నేను చేసేది సర్వీస్ కార్యక్రమం ప్రజలకి. కానీ పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు వచ్చే పరిస్థితి ఉందా చెప్పండి? ఏమంటే అవసరమైనంత వరకు ఖర్చు పెట్టగలిగిన స్తోమత ఉన్నంత వరకు ఖర్చు పెట్టాలి ఎలక్షన్స్లో, కాదని నేను అంటలేదు. కానీ మా పార్టీలో నాకు అదే చెప్తున్నా, 2019లోనూ డబ్బులు లేకుండా చాలామంది సీట్లు ఇచ్చింది ఉంది. ఇవాళ చాలామంది మా అభ్యర్థులు మీరు చూస్తే ఇవాళ కృష్ణా జిల్లాలో
16 చోట్ల ఎవరు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి. 16 చోట్ల 16 మంది ఏదైనా 1-2 నియోజకవర్గాలు గన్నవరం లేకపోతే గుడివాడ లాంటి నియోజకవర్గాల్లో ఏమైనా పెట్టగలరేమో కానీ 14 నియోజకవర్గాలకు అందరికీ సీట్లు ఇస్తున్నాం కదా మేము. మీరు చూస్తే ఇస్తున్నారు. బాధ్యత సౌమ్య గారు ఉన్నారు. ఈ బాధ్యత అంతా కూడా చిన్ని గారు తన భుజస్కంధాల మీద వేసుకుని నడుపుతున్నారని, దానివల్లే ఈ వర్కౌట్ అవుతుంది. ఏమీ లేదండి, పార్టీ చూసుకుంటుందండి. ఏదన్నా అభ్యర్థులు ఆర్థికంగా ఎంతైనా ఖర్చు పెట్టాల్సిన ఇబ్బంది ఉంటే పార్టీ చూసుకుంటుంది. చిన్ని అనేవాడికి ఇంకా మీరు అయిపోయింది అనేది అనుకుంటున్నారు, ఇంకా పొత్తులే తేళ్ళ. పొత్తులు తేలితే ఈ మధ్య కొంతమంది అడుగుతున్నారు, వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని. ఇంకా నేను క్యాండిడేట్నే కాదు, క్యాండిడేట్ మా అధినాయకత్వం పొత్తులు తేలినా డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేయకముందు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనేది తప్పు అంటాను నేను. సార్, ఒక విషయం, ఇటీవల కాలంలో సుజనా చౌదరితో మీరు భేటీ అయ్యారు, అవునా కాదా? అయ్యాను, నేను రెగ్యులర్గా ఇదే మీ సీటు విషయం మీదనే బీజేపీ పొత్తు ఇక్కడ అవసరం లేదు, తెలుగుదేశంగా నేను పోటీ చేస్తానని చెప్పి ఏం జరిగింది వాస్తవంగా ఓపెన్గా చెప్పండి. ఒక విషయం అండి, సుజనా చౌదరి గారు మాకు మెంటర్. అంటే ఏ విధంగా అంటే 2014లో కేసీఆర్ నాని గారికి స్వీట్ వచ్చే టైంలో సుజనా చౌదరి గారు చాలా కృషి చేశారు. ఆ రోజు చాలామంది పోటీ పడ్డారు, ఆయన కృషి చేశారు. ఆయన్ని మేము రెగ్యులర్గా మా కుటుంబ సభ్యుడు. ఆయన ఇప్పుడే కాదు, నేను గత 5 సంవత్సరాల్లో చాలాసార్లు కలిశాను. మొన్న కూడా సంక్రాంతి పండగకి ఆయనకు కొత్త గృహం ఇక్కడ శంకుస్థాపన జరిగి ఆయన ఫస్ట్ రోజు ఉన్నారని వారిని కలిశాం. మా మధ్య రాజకీయ చర్చలు కానీ సీటు విషయం కానీ ఏమీ రాలేదు. కాకపోతే ఆయన ఏమన్నాడంటే, బాగా చేస్తున్నాం, నా అవసరం ఎప్పుడున్నా ఏదున్నా నేను ఉంటాను, గుర్తుంచుకో అని నాకు వారు చెప్పడం జరిగింది. రెండోది, సీటు గురించి నేను ఆయన నుంచుంటాను అని అంటే మా అధిష్టానం ఒప్పుకుంటే శుభ్రంగా త్యాగం చేస్తాను. ఎందుకంటే ఆ వ్యక్తికి మా కుటుంబానికి ఉన్న రిలేషన్ అది. రెండోది, బీజేపీ పొత్తుల్లో ఇంకొక విషయం చెప్తున్నాం, పొత్తుల్లో ఈ సీటు బీజేపీకి ఇవ్వాల్సి వస్తుందని మా నాయకుడు చెప్తే త్యాగానికి మా నాయకులు కార్యకర్తలు అందరం సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయం చెప్తున్నాం, కానీ ఇది విజయవాడ. ఈ విజయవాడ క్యాపిటల్ నగరం కింద ఆల్మోస్ట్ ఒక రకంగా అన్ని మీడియా హౌస్లు కానీ ఏదైనా కూడా ఇది ఒక నగరం. ఈ నగరంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీయే ఎంపీ కింద ఉంటుందని మా అందరి అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ రిప్రజెంటేషన్ కావాలి, ఢిల్లీకి ఇక్కడ సమస్యలు రిప్రజెంటేషన్. ఈ ఢిల్లీ ఇవాళ 25 ఎంపీలు ఒక ఎత్తు, విజయవాడ ఎంపీ ఒక ఎత్తు. కాబట్టి అక్కడ తెలుగుదేశమే ఉంటుందని మా నాయకులు కార్యకర్తలు అందరి అభిప్రాయం. అది తెలుగుదేశందే సీటు. కానీ పక్షంలో కాదు, తప్పని పరిస్థితుల్లో త్యాగం చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. సార్, అంటే చిన్ని అసలుకి ఈ రాజకీయాల వైపు మళ్ళడానికి కావచ్చు, లేకపోతే ఇంత పెద్ద ఎఫెక్ట్ ఈరోజు విజయవాడలో చిన్ని పేరు మారుమోగుతోంది అంటే పార్టీలో కావచ్చు, లేకపోతే ఇతర కార్యక్రమాల్లో కావచ్చు, దీని వెనకాల మీకు ఒక చిన్న ప్రాబ్లం, చిన్న అవమానం జరిగింది. ఆ అవమానం కారణంగానే ఆయన ఇదేదో చూడాలి, దీని సంగతి ఏదో తేల్చాలి అని అనుకుంటాం, నిజమేనా? చాలాసార్లు అవమానం జరుగుతూనే ఉంది. మేము విడిపోయిన కాడి నుంచి ఎన్నోసార్లు జరిగింది. కానీ కుటుంబ సమస్యలు బయటకు రాకూడదని నేను ఏ రోజు కూడా బయటికి రాల. మీరు చూస్తే లేదు, 2014 ఆయన గెలిచాం కానీ ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. కూడా బయట కనపడేవాళ్ళు కాదు, బయట కనపడడం కాదు, అసలు విజయవాడలోనే కనపడలా. నేను ఎక్కువ హైదరాబాద్లో వ్యాపారం చేసుకున్నా, ఎక్కడెక్కడ రాలే. ఈ సమస్యలు నేను వ్యాపారంలో విడిపోయినప్పుడు కూడా మా తాతగారికి సంబంధించిన వ్యాపారాన్ని ఆయనకు వదిలేను అంటే ఆలోచించుకోండి, నేను త్యాగం చేశానా, ఇంకెవరు త్యాగం చేశారు? అతి తక్కువ ఆ రోజు మా వ్యాపారానికి 20 రెట్లు ఉన్న దానికన్నా అతి తక్కువ డబ్బులు తీసుకుని నేను బయటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఒక వ్యాపారం ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. గ్రాస్ రూట్ నుంచి రావాలంటే ఎవడైనా గుడ్ విల్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. కానీ కుటుంబంలో సమస్యలు రాకూడదని ఆ రోజు వ్యాపారాన్ని త్యాగం చేశారు. చాలామంది విజయవాడ నగర ఆ రోజు ఉన్న పెద్దవాళ్ళందరికీ తెలుసు, ఎందుకు వెళ్ళిపోయావు ఇట్లా అంటే, ఏం లేదు ఎందుకు సమస్యలు. కానీ వెళ్ళిపోయినా కూడా ఈ సమస్యలు అనేది ఆగట్ల. అయినా కూడా ఆయనకి ఏ రోజు అవసరం ఉన్నా నేను వచ్చా. పైఆర్పీలో జాయిన్ అయ్యాడు, నేను జాయిన్ అవ్వకపోయినా నడిపించారు వెనకుండి నేను వ్యక్తిగతంగా ఆయనకి సపోర్ట్ చేశాను. ఆ రోజు హైదరాబాద్లో మీటింగ్ కానీ ఏదైనా నేను వ్యక్తిగతంగా, పార్టీలో నేను తెలుగుదేశంలో ఉన్నా, వ్యక్తిగతంగా ఆయనకి కుటుంబం కింద వచ్చాను. 2013లో సీటు, 2009లో మళ్ళీ పీఆర్పీ నుంచి బయటకు వచ్చాడు. ఇక్కడ ఏదో విజయవాడలో గొడవపడ్డాడు, నేను హైదరాబాద్లో ఉన్నాను, పీఆర్పీలో ఇక్కడ ఎవరితోనూ గొడవపడి అక్కడికి వచ్చి చిరంజీవి గారిని అందరినీ తిట్టిన రోజు నేనే వెళ్ళి ఆయనతో, నువ్వు కూల్ అవ్వాలి, ఆఫీస్లో బాగా ఆవేశంగా మాట్లాడాడు. ఆ రోజు కూడా వెనక ఉండే నేను వెళ్ళొద్దు, అడావుడు చేద్దాను అన్నాను. తర్వాత తెలుగుదేశంలో జాయిన్ అవ్వడానికి వచ్చాడు.
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళిన వ్యక్తిలో అంటే నేను డైరెక్ట్గా తీసుకెళ్ళకపోయినా ఆ రోజు సుజనా చౌదరి గారి ద్వారా సుజనా చౌదరి గారికి ఈయనకి కనెక్షన్ పెట్టిన వ్యక్తిని నేను. అంటే ప్రతిసారి ప్రతి అడుగు ప్రతి నేడులో నేనున్నా. 2014-13లో చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తానన్న సమయంలో అప్పటికీ మళ్ళీ విభేదాలు వచ్చినాయి. 2009లో తెలుగుదేశంలో జాయిన్ అయినాక మళ్ళీ పట్టించుకుంటూ మానేస్తాడు, లేకపోతే ఏదో ఒకటి లూజ్ మాటలు మానేస్తాడు, దూరం వెళ్ళిపోమనే కోరికలో ఉంటాడు. అది కూడా నేను బయలుచ్చాను. మళ్ళీ 2013లో సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చినా మన కుటుంబానికి మా పార్టీ అత్యంత ఇష్టమైన పార్టీ కాబట్టి వచ్చాం, కూర్చున్నాం. కుటుంబ సభ్యులందరం, నేను ఒక్కనే కాదు, కుటుంబ సభ్యులు మా పిల్లలతో సహా, అంటే నేను మా కుటుంబమే కాదు, మా చెల్లెలు నియర్ బై ఫస్ట్ ఫ్యామిలీ అందరం పిల్లలతో సహా ఆయనకు వచ్చి దగ్గరుండి సీటు ఇబ్బంది అయిన రోజు, ఆ రోజు మీకు అర్థం గుర్తుందో లేదో, ఎలక్షన్ లాస్ట్ వచ్చేపాటికి సీటు వేరే వాళ్ళకి వస్తుంది అనుకునేటప్పుడు కూడా అందరం వెళ్ళి కుటుంబం అంతా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో సీటు ఇవ్వాలని గట్టిగా పెట్టడంలో మా కుటుంబ నేపథ్యం అంతా మా తాతగారిది కూడా ఆయనకి తెలుసు కాబట్టి అత్యంత కష్టమైన సీటు ఆ రోజు ఇవ్వగలిగారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా కాదనుకుని ఇవ్వగలిగారు, ఇచ్చి గెలిపించాం. ఇట్లా ఎన్నిసార్లు గెలిపించినా ఏదో ఒక సమస్య 2014 గెలవంగానే నేను హైదరాబాద్ వెళ్ళి వ్యాపారం చేసుకున్నాను. ఇటువంటి క్రమంలో ఇంట్లో కూర్చున్న ఆడవారి మీద కేసు, ఎవరన్నా సభ్య సమాజం వినుద్దా? నిజంగా ఆ రోజు ఆ కేసు కార్డు కూడా మీది కాదు కదా, ఆ కారు నా భార్య మీద ఉంది. ఆ ఎంపీ స్టిక్కర్ అనేది రేవంత్ రెడ్డి అనుకుంటా, అది ఎవరిదన్నా అవ్వచ్చు. కానీ ఆ ఒక్కరోజు అది మా అబ్బాయి పెట్టుకునే స్టిక్కర్ అని పెట్టుండొచ్చు, అసలు కారు మీద ఉండదు. హైదరాబాద్ పోలీసులు పరిశీలించినప్పుడు కారు మీద స్టిక్కర్ లేదు. హైదరాబాద్లో ఒక కేసు, విజయవాడలో ఒక కేసు. సరే కేసు పెట్టావు, దాంట్లో నాకు తెలియని కారు. అసలు నీ యొక్క వ్యక్తిత్వం ఏంటి? నువ్వు స్ట్రైట్ అయ్యేది నాకు తెలియని కారు అన్నావు. రెండోది ఏ పేరు మీద కారు ఉందో తెలుసు. అంతేకాని సెక్షన్లు ఎవరన్నా లెటర్ ప్యాడ్లో 418, 420 ఇటువంటి సెక్షన్లు పెట్టమని ఎవరన్నా కేసు ఇస్తారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాలి ఏ కేసు పెట్టాలనేది. పోలీస్ డిపార్ట్మెంట్ సెక్షన్లన్నీ మెన్షన్ చేస్తే ఒక లెటర్ ప్యాడ్ మీద హైదరాబాద్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తే కారులో స్టిక్కర్ లేదు. విజయవాడలో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించారు తన శక్తిని ఉపయోగించి. ఒక ఆడవారి మీద అసలు ఏమీ లేదు ఇష్యూ. అప్పుడు దాకా నా ఇష్యూ ఏదన్నా ప్రెస్లో కానీ ఇంకోది కానీ వచ్చిందా? ఆ రోజు కూడా మీరు అర్థం చేసుకోండి, పార్టీ పరువు బయటపడకూడదని నేను ఏ రోజు మాట్లాడాల. పార్టీలో బయటికి వెళ్ళే అంతసేపు కూడా ఆయన చాలా నన్ను అసభ్యకర భాషలో చాలాసార్లు మాట్లాడాడు. అయినా కూడా నేను ఏ రోజు ఆయన్ని విమర్శించలేదు. కానీ పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయి ఏ రోజైతే పార్టీని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడో ఆయన విమర్శలనే తిప్పికొడుతున్నాను, కానీ ఆయన చేసిన పనుల్ని కొన్ని బయట పెడుతున్నానే కానీ మళ్ళీ వ్యక్తిగతంగా నేను విమర్శించట్లేదు. ఆయనే అంటాడు ఓ రోజు, ఏంటి ఇతను పెట్టల ధర, అరే మా వాడిని చూసావా పెట్టల ధరలాగా ఉన్నాడా అంటాడు మీటింగుల్లో. అంటే జోకర్ అంటాడు. అంటే నేను వ్యక్తిత్వం చంపుకుని బతకమంటారా? అందుకే ఒకటే చెబుతున్నా, నేను పెట్టల ధరనో నువ్వు పెట్టల ధరవో, నేను జోకరో నువ్వు జోకరో. రేపు ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు కనుక నాకు పొరపాటు నా సీట్ ఇస్తే నేను నీకు చూపిస్తా, ఎవడు పెట్టల ధర ప్రజలు చూపిస్తారు. నెంబర్ 1, నువ్వేమి గొప్ప వ్యక్తివి కాదు, నీ ఆకారం నువ్వు చూసుకో, మా ఆకారాన్ని విమర్శించే ముందని ఆయనకి తెలియజేస్తాను. అసలు ఎందుకు అంటే ఇంతకాలంగా పిల్లల విషయంలో అన్నిట్లో మీరే దగ్గరుండి చూసుకునే వాళ్ళు, అంటే నాకు బయట చెప్పడం మీ మిస్సెస్ జానకమ్మ గారు పిల్లల్ని కానీ అందరినీ ఆమె దగ్గరుండి చూసుకునే పరిస్థితి ఉండేది గతంలో. అంత బాగున్న కుటుంబంలో ఎందుకు సడన్గా మీ అన్న వైఖరిలో మార్పు కానీ మీ మధ్య గ్యాప్ రావడానికి ఓన్లీ పొలిటికల్ రీజనా? మీరు పొలిటికల్గా ఎంటర్ అయ్యి మీరు ఎదిగిపోతారని ఏమన్నా ఒక అసూయ లేకపోతే అట్లాంటివి ఏమైనా ఫీల్ అవుతున్నారా? లేకపోతే మీ మధ్య ఎక్కడ గ్యాప్ వచ్చింది? ఒక విషయం అండి, గ్యాప్ రాజకీయంగా రాలా, ఎప్పుడో విడిపోయాం. అయినా కూడా నేను అన్నిటికీ తగ్గి ఆయనతో వెళ్ళడానికే ప్రయత్నిస్తానే ఉన్నా, ఇప్పుడు చేయను, ప్రయత్నించా. అతని తత్వం ఏంటంటే పచ్చగా ఉన్న చెట్టును చూసినా కూడా తట్టుకోలేని వ్యక్తిత్వం. నన్నే మీలాంటి జర్నలిస్టులను విమర్శించిన రోజులు లేవా? చంద్రబాబు నాయుడు గారిని కాదు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ని విమర్శించడం కాదు, కొత్తగా పుట్టిన దేవాంశ్ లాంటి వ్యక్తిని, అంటే ఏమి అభంశం తెలియని వ్యక్తిని కూడా విమర్శించే మనస్తత్వం. ఇప్పుడు జగన్ రెడ్డి మనస్తత్వం కన్నా ఇంకెవరన్నా విపరీతమైన మనస్తత్వం ఎవరన్నా ఉన్నారంటే ఈ వ్యక్తి. జగన్ని మించిన విపరీతమైన మనస్తత్వం. జగన్ అట్లీస్ట్ చుట్టూ పక్కన ఉన్న 3-4 అన్నా పచ్చగా ఉండాలని కోరుకుంటాడేమో, ఇలా తన కుటుంబమో లేకపోతే తన చుట్టూ ఉన్న 3.
ఇక్కడ చుట్టూ ఉన్న ఎవరు కూడా పచ్చగా ఉంటే తట్టుకోలేని వ్యక్తిత్వం. కాబట్టి ఇటువంటి వ్యక్తులను మీరు చూస్తే నిజంగా ఏ సైకియాట్రిస్ట్ దగ్గరకో ఎక్కడికో పంపించాలి. నేను మీలాంటి ప్రముఖ జర్నలిస్టులను కాదు, సరే మిమ్మల్ని అన్నాడంటే ఒక మీనింగ్ ఉంది. నందిగామ తిరువూరు లాంటి దాంట్లో చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు ఎంత ఉంటాయండి పాపం, 5,000 నుంచి 10,000 రూపాయల శాలరీ ఉంటుంది. అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు బిర్యానీలకు అమ్ముడుపోతారు, లేకపోతే మీరు మందు ప్యాకెట్లకు అమ్ముతారు. అసలు ఆ మాటలు సమాజం వినదగ్గ మాటల. నన్నే అంటున్నారు అనుకుంటున్నారేమో. ప్రతి ఒక్కడిని ఆఖరికి ఎవరైతే గట్టిగా కొడతారంటారో అటువంటి వాడికి భయపడతాడు. కాబట్టి జగన్ లాంటి వ్యక్తిని కొడతాడు అనే వాడికి భయపడతాడేమో కానీ ప్రతి ఒక్కరిని విమర్శించి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నిజంగా ఈ వ్యక్తి అనేవాడు ఎవరిని విమర్శించలేదు అని చెప్తే అందరూ అయిపోయారు. ఆఖరికి నిన్న కాక మొన్న పుట్టిన దేవాంశ్ కూడా అయిపోయాడు. అటువంటి వ్యక్తిని మనం ఏమనుకోగలం ఇంకా. సరే, ఇప్పుడు జగన్ పేరు ప్రస్తావనకు తెచ్చారు కాబట్టి జగన్ వైఖరికి మీ అన్న వైఖరికి సెట్ అవుతుందా? వీళ్ళు ఎక్కువ కాలం పోగలరా ముందుకి? నేను చెప్పే కదా ఇందాకే మా వాడు భయస్తుడని. ఎవరన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అతి మంచి వ్యక్తి, ఆయన విమర్శించినా ఎప్పటికప్పుడు సర్దుకుంటాడులే అని. కాబట్టి ఎవరైతే మీరు చూడండి విమర్శలు కూడా ఏ రోజు ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని విమర్శించడం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సర్దుకెళ్ళిపోయే వ్యక్తులను విమర్శిస్తారు. కాబట్టి జగన్ మీద భయం ఉంటుందిగా. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలకే భయం ఉంది. కాబట్టి సచిన విమర్శించడం. వాడి క్యారెక్టర్ అట్లాంటిది, అతని క్యారెక్టర్ అట్లాంటిది. కాబట్టి భయం, లోపల చాలా భయం, బయటికి మాత్రం నోరు వదులుతాడు, లోపల మాత్రం చాలా భయం. ఆ భయం కూడగట్టుకుని కొన్ని రాత్రులు నిద్ర కూడా పోవడం. ఇప్పుడు ఏదో జరిగిపోయింది. మీ బ్రదర్స్ మీ అన్నయ్య నీ దగ్గరికి వచ్చి తమ్ముడు సెట్ ఏదో అయిపోయింది ఇష్యూ, ఇక కలిసిపోదాం అనే ఒక పిలుపు వస్తే ఆ ఛాన్స్ ఏమన్నా ఉందా మీ దగ్గర? తిరిగి అన్న కోసం పనిచేసే ప్రయత్నం కుటుంబ పరంగా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు. ఒక విషయం చెబుతున్నాను, ఆయన మనస్తత్వం అటువంటిది కాదు. ఎన్నిసార్లు అయిపోయింది ఇప్పటికి, ఒక 25-30 సార్లు ఆయన తప్పు చేసి కూడా ఆయన తప్పు అయిందని నా అడిగితే నేను వెళ్ళా. ఇంకా ఒక స్టేజ్ దాటేశారంటే వైసీపీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించా. ఆయన కోసం ఎవరు వర్క్ చేస్తామండి, మేము సచ్చినా వర్క్ చేయం. ఇప్పుడు ఫ్యామిలీలో అంటే మీ పెద్ద ఫ్యామిలీ, మీ తాతగారి దగ్గర నుంచి అందరూ ఇప్పుడు నానితో ఉన్నారా, చిన్నితో ఉన్నారా? అందరూ మా కుటుంబ సభ్యుల్ని అడిగితే తెలుస్తుంది. కుటుంబ సభ్యులు మొత్తం ఆ నలుగురు తప్పితే, ఆ నలుగురు ఎవరో పేర్లు చెప్పగలరు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉంటారు కదా నలుగురు పిల్లలు కానీ వైఫ్ కానీ, ఆ నలుగురు తప్పితే మొత్తం నాతోనే ఉన్నారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు. సార్, మీరు ఆ నలుగురు అన్నారు కాబట్టి నేను నాకున్న ఇన్ఫర్మేషన్ అడుగుతాను. ఆ నలుగురిలో ఉన్న పిల్లలు కూడా మీతోనే ఉండేవాళ్ళు ఎక్కువగా, నాకున్న సమాచారం. అటువంటి పిల్లల్ని కూడా ఎందుకు మీ ఫ్యామిలీలో అంత దూరం తీసుకోవాల్సిన పని? మీరు ఒక విషయం చూడండి, నేను పిల్లల్ని ఏ రోజు ఒక మాట కూడా అనలేదు. నేను అలా వారే కార్పొరేటర్గా రాజీనామా చేసి వచ్చినప్పుడు ఏదో మాట అన్నారు. ప్రెస్ వాళ్ళు అడిగారు, మా అమ్మాయి ఏదో అంటే ఆవేశంలో అంటలో వదిలేయండి అని చెప్పాను. నేను ఆ విషయాలు, పిల్లల విషయాల్లో నేను మాట్లాడితే చాలా బాగుండదు. రెండోది వాళ్ళు ఏదో చిన్నపిల్లలు, ఆవేశంలో ఏదన్నా కూడా మేము పిల్లలతో సర్దుకుపోతాం. అదే నేను అడిగేది, పిల్లలతో సర్దుకుపోయే పరిస్థితి ఉంది కదా? 100% నాకుంది, ఆయనకైతే లేదు. నేనైతే ఏ విమర్శ చేసినా చిన్నపిల్లలు తెలియక చేశారు కాబట్టి, మా పిల్లలే కాబట్టి నేను ఎప్పుడూ సర్దుకుపోతూనే ఉంటాను. తర్వాత కూడా సర్దుకుపోతూనే ఉంటాను. ఆ ఫ్రీడమ్ అయితే పిల్లలకి ఇస్తున్నాను, 100% ఇస్తాను. వాళ్ళు పొల్యూట్ అయిపోతున్నా కూడా, వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళు వచ్చి కనపడితే నేను మాట్లాడటానికే ప్రయత్నిస్తాను. నేను ఇప్పుడు వాళ్ళతో చాలా బాగుంటాను. అంటే మీరు రాజకీయాల్లో పక్కన పెడితే కాసేపు వ్యాపారాల్లో కూడా చాలా అప్ అండ్ డౌన్స్ చూశారు. అంటే మామూలు అప్ అని చూశారు, బాగా డౌన్ చూశారు. కానీ సడన్గా 2 సార్లు దెబ్బతిని కూడా మీరు ఒక ఎంపైర్ని సృష్టించగలిగారంటే ఏంటి మీ సక్సెస్ ఏంటి? ఒక్క విషయం అండి, అది చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాను సార్. ఆయన కూడా అడిగారు, మా తాతగారు మీ తాతగారు చాలా ఆస్తి ఇచ్చారు కదా ఏంటి అన్నాడు. మా తాతగారు ఇచ్చిన ఆస్తి అంతా అమ్మేసి 0 అయిపోయానండి. ఇంకా అప్పులు ఎక్కువైనాయి. తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాను, మళ్ళీ పెరిగి మళ్ళీ 0 అయిపోయాను. ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యాం అని చెప్పాను. మీరు చూస్తే హైదరాబాద్ సిచ్యువేషన్ మీరే చూడండి, నేనే కాదు చాలామంది బిల్డర్స్
2014-15 తర్వాత 14 కూడా కాదు 15 ఆఫ్టర్ డిమానిటైజేషన్ తర్వాత ఎక్కడ భూమి కొన్నా రేట్లు విపరీతంగా రేట్లు పెరిగింది. నేను ఒక్కడనే కాదు, దాదాపు ఇవాళ మీరు చూస్తే హైదరాబాద్ నగరం మొత్తం ఈవెన్ పెద్ద బిల్డర్లైన అపర్ణ రాజపుష్ప లేకపోతే మైహోమ్ లాంటి వాళ్ళు కూడా ఎక్కడ భూమి కొన్నా విపరీతంగా పెరిగింది. ఆ పెరగటం అందరం పెరిగాం. హైదరాబాద్ సిటీ మొత్తం కూడా బిల్డర్సే కాదు, రకరకాల వ్యాపారస్తులు మీరు చూస్తే కరోనా తర్వాత డయాగ్నిక్ సెంటర్లు పెట్టింది, హాస్పిటల్స్ పెరిగినాయి. ఆ ఎన్విరాన్మెంట్ హైదరాబాద్ క్రియేట్ అయింది. ఆ ఎన్విరాన్మెంట్లో మేము అందరం పెరిగాం. అది మాకు ఒక రకంగా అదృష్టం అనుకున్నాం. అదే ఎన్విరాన్మెంట్లో రాకపోతే ఇవాళ 2019 నుంచి 23 లాగా విజయవాడ లాంటి పరిస్థితులు కనుక హైదరాబాద్లో ఉండుంటే మేము అందరం ఇవాళ ఆరిపోయి రోడ్ల మీద ఉండేవాళ్ళం. మేము అన్ని ఇండస్ట్రీస్ మీరే చూడండి, మీ ఇండస్ట్రీ ఒక TV9 ఉండేది ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఈటీవీ ఎన్టీవీ కూడా లేదు ఆ రోజు. TV9 ఉంది తెలుగుదేశం, ఇప్పుడు కాదు ఆ టైంలో 1999 ముందు ఈటీవీ, ఇంకో కొత్త ఛానల్ TV9 ఆ రోజు. అది కూడా ఎందుకు గుర్తు అంటే పట్టెల రావు గారిని ఇంటర్వ్యూ చేశారు, అది బాగా గుర్తు నాకు. కాబట్టి ఆ తర్వాత వచ్చి ఎంత పెరిగింది, ఓన్లీ మనం అందరం కూడా నా ఫీలింగ్ పెరగటం కారణం హైదరాబాద్ సిటీలో ఉన్న వైబ్రేషన్, కల్చర్, లేకపోతే ఆపర్చునిటీస్, వీటి వల్ల పెరిగాం. దాంట్లో నేను ఒకడిని. దానివల్ల నేను అదృష్టం కూడా తోడవ్వాలని అనుకున్నా, అదృష్టం తోడైంది నాకు. సార్, ఇప్పుడు పొలిటికల్లో మైలవరం ఇష్యూ మీకు కొంచెం హెడ్ఏక్గా మారే పరిస్థితి అయితే కనబడుతుంది. బేసిక్గా అంటే నేను ఎందుకంటానంటే దేవినేని ఉమా గారు మీరు కొంచెం బాగా దగ్గరగా ఉండే పరిస్థితి, కానీ మీ అన్నకే ఆయనకి కొంత గ్యాప్ ఉన్నా మీరు కొంచెం ఉమాతో దగ్గరగా ఉండే పరిస్థితి. ఇప్పుడు కేపీ గారు వస్తున్నారు, కృష్ణప్రసాద్ గారు. వీళ్ళిద్దరి పరిస్థితుల్లో మీరు ఓటు ఎవరికి వేస్తారంటే ఎవరికి వేస్తారు? అధిష్టానం చూసుకునే విషయం అది. ఇద్దరు మంచి మిత్రులే నాకు. కృష్ణప్రసాద్ కూడా చాలా మంచి మిత్రుడు నాకు. అధిష్టానం నేను కాదు కదా ఇక్కడ ఏదన్నా చేయాల్సింది. అధిష్టానం ఒకటే. మా కార్యకర్తలమైనా నాయకులమైనా ఎవరమైనా ఇవాళ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. అధిష్టానం చెప్పిన గీత దాటకూడదు. మేమందరం త్యాగాలకు సిద్ధమయ్యాం. నేను ఇందాక మీరు సుజనా చౌదరి గారి విషయం వచ్చినప్పుడు కూడా నేను అదే చెప్పాను, త్యాగాలకు సిద్ధమయ్యాం. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు, మా కార్యకర్తలు, నాయకులు 2019 నుంచి 23 వరకు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏంటంటే దొంగ కేసులు, దాడులు, మరణించటం, కరోనా సమయంలో ఇక్కడి నుంచి అక్కడే తీసుకెళ్ళిపోవడం, ఎప్పుడన్నా వైద్యం ఏదైనా ఆపరేషన్ చేసుకున్న వాళ్ళని అదే టైంలో అరెస్ట్ చేయటం, ఇటువంటి ఎన్నో. మా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అట్లా ఎన్నో జరిగినాయి ఆయన ఆరోగ్యం బాగాలేని టైంలో. కాబట్టి అందరం ఒకటే కోరిక, తెలుగుదేశం అధికారంలోకి రావాలి, రాష్ట్ర ప్రజల నుంచి ఈ జగన్ని విముక్తి ఆంధ్రప్రదేశ్ చూడాలని మా అందరి కోరిక. కాబట్టి మేము త్యాగం సిద్ధమవుతాం. కేపీ గారు వచ్చినా లేకపోతే ఉమా గారు నుంచున్నా అక్కడ ఎవరైనా తెలుగుదేశం అభ్యర్థినే చూస్తాం. ఈ విజయవాడలో ఎవరు నుంచున్నా తెలుగుదేశం అభ్యర్థినే చూస్తాం. నేను మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థమై ఉంటుంది నానిగారి విషయంలో. నేను తెలుగుదేశం కాదు, నేను ఎక్కువ అనుకున్న వాళ్ళకి ఇవాళ ప్రజలు కాదు కదా, కార్యకర్తలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఉమా గారు సీనియర్ నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ చాలా జాగ్రత్తగా తీసుకునే వ్యక్తి కాబట్టి ఆయనకి అన్యాయం జరగదని అనుకుంటున్నాను. మరి కృష్ణప్రసాద్ మిమ్మల్ని నమ్మి వస్తున్నారు కదా, ఆయనకి ఏం చేస్తారు? అదే చెప్పేది, ఇద్దరికి అన్యాయం జరగకుండా చేస్తారనుకుంటున్నాను. ఇద్దరు ప్రజలకు కావాల్సిన వ్యక్తులు. ఇంకా సీట్లు ఉన్నాయి కదా జిల్లాలో, ఇంకా సీట్లు ఉన్నాయి కదా, ఇచ్చే సీట్లు ఒకళ్ళు ఒక చోట ఒకళ్ళు చోట. నేను ఎందుకు ఈ క్వశ్చన్ పదే మిమ్మల్ని అడుగుతున్నానంటే, ఇప్పుడు విజయవాడ పార్లమెంటులో చిన్ని చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తున్నారు. సో మీ రోల్ అంటే మీ ఓటు ఎవరికి అని అంటే మీరు ఏం చెప్తారు అంటున్నారు? మా పార్టీ సిస్టమ్ ఉంది సార్. మమ్మల్ని ఎవరిని అడిగే సిస్టమ్ కాదు. ఎవరైతే ప్రజల్లో ఉన్నారో ఎవరిని ప్రజలు కోరుకుంటారు, సర్వేస్ ఉంటాయి, సర్వేస్ చేపిస్తుంది. అంతేకాకుండా ప్రజల్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు పక్క పార్టీ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, వాళ్ళని తెలుగుదేశం కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తున్నారా, నాయకులు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదో, ఈ సిస్టమ్ అన్నీ ఫాలో అయ్యి ఒక కంక్లూజన్కి వచ్చి చేస్తుంది. నా ఓటు అడగడం కన్నా ముందు ప్రజల ఓటు అడుగుతారు. ప్రజలది ఏదైనా డెసిషన్ అయితే అదే ఫైనల్ డెసిషన్. అంటే ఇప్పటికే మీ అభ్యర్థుల ప్రకటనలో కాస్త ఆలస్యం అయిందన్న విమర్శలు మీ పార్టీ నుంచి కూడా వస్తున్నాయి. ఒప్పుకుంటారా దీన్ని? తప్పకుండా. అంటే ఒకటి, మాది పొత్తులతో కూడుకున్న పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాకపోతే ఇప్పటికి అభ్యర్థులు అనౌన్స్ చేశాడు. ఒక 54 రోజులు మమ్మల్ని కావాల్సుకుని వెనక దోశారు. తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇంకో 20 రోజులు పోయింది.
ఈ పరిస్థితుల్లో మేము పొత్తులు మొదలైనవి. పొత్తులు వచ్చినాక మా ఆల్రెడీ మా డేటా అంతా ఏ క్యాండిడేట్ ఎక్కడైతే సూట్ అవుతుందని మా అధ్యక్షుల వారి దగ్గర రెడీగా ఉంది. కానీ ప్రజలు మాతో ఉన్నారు. మేము లేట్ అయినా, మేము ఏదైనా ప్రజలు వన్ సైడెడ్ విక్టరీ ఇవ్వబోతున్నారు. 160 నియోజకవర్గాల్లో పైగా జనసేన టీడీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. కానీ మీరేమో మేము పొత్తులతోనే కలిసి యుద్ధం చేస్తూనే ఉంటారు. కానీ మీ ప్రతిపక్షం అంటే మీకు వ్యతిరేక వర్గం ఏమని చెప్తుంది, మేము సింగిల్గానే వస్తాం సింహం అంటుంది. కానీ మీరు ఎందుకు సింగిల్గా పోలేకపోతున్నారు? అంటే సింగిల్గా వస్తే సింహం అయిపోతారా? సింహాన్ని ఎంతోమంది ఎన్నో ఏనుగులు పరిగెత్తిస్తాయి. సింహం అనేది ప్రజలు చెప్పాలి. ప్రజలు ఇవాళ మేము పొత్తులతో ఎందుకు వెళ్తున్నాం అని అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. ఆయన కోరిక కూడా ఏంటి? రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి అవ్వాలి. ఇటువంటి అందరూ కలిసి ఉన్న వ్యక్తిత్వం. రెండోది, మూడోది, బీజేపీకి వెళ్ళొచ్చేమో. బీజేపీ ఇవాళ మన రాష్ట్రం పరిస్థితి ఏంటంటే, ఆర్థిక పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అక్కడ కేంద్రంలో వచ్చే ప్రభుత్వం మీద ప్రతిరోజు ఆధారపడాల్సిన పరిస్థితిని రాష్ట్రాన్ని 2019 నుంచి 24 వరకు తయారు చేశారు. కాబట్టి కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో మనం చాలా సఖ్యతగా లేకపోతే రాష్ట్రం జీవితంలో బాగుపడదు. కాబట్టి బీజేపీ పొత్తు ఇవన్నీ కలిస్తే వాళ్ళు సింగిల్గా మేము వెళ్ళినా కూడా ఎన్నో సీట్లు రావచ్చు. కానీ ఒకే ఐడియాలజీ ఉన్న నాయకత్వం కలవటం వల్ల తప్పు లేదు. కొంత సాక్రిఫైస్కి మేము సిద్ధమని చెప్తున్నాం. ఎందుకంటే ఈ సాక్రిఫైస్ రాష్ట్ర ప్రజల కోసం. మేము సింగిల్గా అన్నా గెలుస్తాం, కానీ రాష్ట్ర ప్రజల అవసరాలు, ఐడియాలజీ, చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ కానీ పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ కానీ బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మేము తప్పకుండా త్యాగం చేసుకుని సర్దుకుని వెళ్తాం. ఎంపీగా ఒకవేళ మీకు టికెట్ కన్ఫర్మ్ అయ్యి మీరు బరిలో దిగితే విజయవాడ ప్రజలకి చిన్ని ఏం చేయబోతున్నారు అంటే మీరు ఇచ్చే హామీ? చాలామంది ఎంపీలు విజయవాడ వచ్చి ఇది వెన్నిస్ చేస్తా, ఇది ప్యారిస్ చేస్తా అని రకరకాల వాగ్దానాలు చేశారు, వెళ్ళిపోయారు. నేను చెప్పేది ఒకటి, బేసిక్ నీడ్ ఆఫ్ డైలీ వేజ్ వర్కర్స్. అంటే ఇవాళ విజయవాడ నగరంలో కార్మికులు ఎక్కువ, అంతేకాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్కువ. ఇవాళ మా విజయవాడ నగర్ ఆటో నగర్లో 70,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కరోజు ఒక్కళ్ళు కూడా దాన్ని రికగ్నైజ్ చేసింది లేదు. పోయినసారి మేము ఇక్కడ లోకేష్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు ఆటో నగర్ పాదయాత్ర పెడదాం అనుకున్నాం. ఆ రోజు ఆదివారం అయిపోయింది. కానీ అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఆయన అడ్రస్ చేశారు. నేను రాగానే మొదటి కార్యక్రమం, ఇవాళ మాకు పాతబడిపోయిన పద్ధతుల్లోనే ఆటో నగర్ రన్ అవుతుంది. వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఇవాళ మొత్తం వెహికల్స్ అన్నీ మారిపోయినాయి. స్కిల్ అన్నీ డయాగ్నోసిస్ బై సిస్టమ్, టెక్నాలజీ మారిపోయింది. కాబట్టి వాళ్ళని అప్గ్రేడేషన్ చేయాలి. ఎందుకంటే లేకపోతే ఇట్లా ఉంటే వాళ్ళందరూ కొంటుబడి 70,000 కుటుంబాలంటే 2,80,000 మంది రోడ్డు మీద పడతారు. ప్రప్రథమ కర్తవ్యం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడి వీళ్ళ వర్క్ను అప్గ్రేడ్ చేయటం నా యొక్క ముందు కర్తవ్యం. అంతేకాకుండా విజయవాడ నగరంలో రోడ్లు కానీ ట్రాఫిక్ కానీ ఇటువంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అదొక కొట్టిన పిండి, మేము చేయాల్సిన పని లేదు. కానీ నందిగామ, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట లాంటి ప్రాంతాల్లో కృష్ణానది పక్కన ఉన్న మంచినీటి సరిగ్గా రాదు. ఇసుక వల్ల రోడ్లన్నీ పాడైపోయినాయి. ఇసుక లారీలు, ట్రాక్టర్లు రోజు దర్భయంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ముందు డ్రైనేజ్ సిస్టము, వాటర్ అన్ని గ్రామాలకి ఇవ్వటం. అన్నిటికన్నా తిరువూరులో మెయిన్గా ఏకొండూరు ప్రాంతంలో కిడ్నీ బాధితులు, అది ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పింది అది. మీరు ఉద్దానం చేశారు సార్ కిడ్నీ బాధితులు. ఈ మధ్య కూడా మీరు చూస్తే గత 15 రోజుల బ్యాక్ 4 చనిపోయారు. వాటర్ పైప్ లైన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీకొండూరు దాకా వచ్చింది. దాన్ని కంప్లీట్గా వాటర్ పైప్ లైన్ని ఏకొండూరు మండలం అంతా ప్రయత్నించి అక్కడ ఉన్న కిడ్నీ బాధితుల్ని చేయటం. అంటే బేసిక్ నీడ్ ఆఫ్ ది పీపుల్. నేను హైప్ చెప్పట్ల, బేసిక్ నీడ్ ఆఫ్ పీపులే నా యొక్క ముఖ్య కర్తవ్యం. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.